తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ 'ఖడ్గం' సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసే అయి ఉండొచ్చు. చాలా చిన్న. భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు. లేదండి. అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, హ్మ్. కృష్ణవంశీ గారు ఉండేవారు. హ్మ్. ఇప్పటికి చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. సార్ అసలు భయాలు ఓకే. గొడవలు అది లేవు, వేరే ఆ స్కూల్లో లేదు అసలు. వేరే లెవెల్ స్కూల్ కదా అది. అది అసలు భయాలు లేవు. హ్మ్. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. సార్ కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. హ్మ్. భయం వేరు. నీ వేపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. సార్ నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం. జాగ్రత్త భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ల స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. హ్మ్. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా అది. సార్ భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నా. సార్ ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. హ్మ్. నేను కేరళలో చెప్పాను, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి మనం. లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత తప్ప చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త అంటే జాగ్రత్త. కరెక్ట్. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోన వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఉమ్. కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఉమ్. ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్ టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్ ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఉమ్. ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఉమ్. ఎవడా ఆ వ్యక్తి? వ్యక్తా, ప్రాబ్లమా, లేకపోతే సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? ఉమ్. అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. విలన్ ఎవడు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఉమ్. కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగినాయి. ఇద్దరు దొంగలు చేయొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. సార్ పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? ఉమ్. అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఉమ్. మనం ఎందుకంటే మన ఇమేజ్లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళని డెమీ గాడ్స్తో చూస్తాం. కరెక్ట్. డెమీ గాడ్స్, దే ఆర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? ఉమ్. ఫ్యామిలీ డ్రామా చేయాలి, లేకపోతే అది అంతా చేయాలి, ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు కానీ, లేదా మీకు తెలిసిన రైటర్లు కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలియదండి. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. ఉమ్. ఉమ్. కూర్చుంటే నాకే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పారు, నాకు తెలిసి టు మై నాలెడ్జ్ చెప్పలేదు. మరి చెప్పుంటారు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కోన వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు ఆయన, మొత్తం పోయిందా సార్, మొత్తం పోయిందా, మొత్తం మొత్తం అన్న, మొత్తం అన్నాడు. ఊరుకోండి సార్, మొత్తం అని అరిచాడు నా మీద కారులో వెళ్తుంటే. నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. ఆయన
వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా కాకినాడలో 15 అవుతుందా చదువుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో MBA చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. సార్ అమెరికా వెళ్ళాడు. అప్పటికే ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు. అవును, ఫస్ట్ కనిపెట్టి నేనే. అవును. ఇన్ని చేసి ఈయన ఎందుకు ఎక్టర్ అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంలో సత్యనారాయణ గారు, ఆయన PA గాను ఆయన తింటున్నప్పుడు అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మవరం గారు మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా కొంకు దెబ్బలు తిన్నా. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా పరస్పర రియల్ టైమ్ గౌరవం ఎగ్జాంపుల్తో చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను. సార్ చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. నన్ను ఆయన స్లో డౌన్ చేసాడు. నన్ను చాలా నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఏ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, సార్ క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట్ గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోటాడు ఇవాళ సెట్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత అది పెళ్ళయింది ఆ టైంలో. సార్ ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళయి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోవాలి సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన, అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది సార్. గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. పూరి జగన్నాథ్ గారికి అంటే ఎవడు పడ్డాడు సార్? ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది. తెల్లానాని కృష్ణ గారితో. అవును, ఫస్ట్ మూవీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టాల. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వెళ్ళిపోయి నీకు సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది. ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బద్దెక్కి. మళ్ళీ వచ్చి చేశాడు కదా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.